దీనమ్మ లాగిన్ చేసి 20 నిమిషాలు అవుతుంది, ఇప్పటిదాకా ఆర్డర్ పడలేదు. మామూలుగా అయితే ఇక్కడ ఉంటే ఆర్డర్ వేస్తాడే, ఈ చైతన్య ఫుడ్ కోర్ట్ ఏదో ఒకటి ఆర్డర్ వేస్తాడు, అయినా పడట్లేదు. అంటే మరి మేబీ ఈ ఏరియాలో ఆర్డర్స్ లేవనుకుంటా. మెల్లగా జోన్ లోపలికి వెళ్ళిపోదాం, టైం వేస్ట్ ఎందుకు. 20 మినిట్స్ వెయిట్ చేసిన పర్లేదు, ఈ సపడాగా జోన్ లోపలికి వెళ్ళిపోవడం బెస్ట్. పదండి వెళ్ళిపోదాం. నాకు ఈ మహీంద్రా కారు చూసినప్పుడల్లా ఆ టెస్లాది సైబర్ ట్రక్ ఉంటుంది కదా, అదే గుర్తొస్తుంటుంది. ఈ అమ్మ ఏముందా కారు, BE6 అంట, అంటే నాకు తెలిసి B6 ఉంటుంది. BE6 సేమ్ సైబర్ ట్రక్కే, అంటే సైబర్ ట్రక్ కూడా ఆల్మోస్ట్ ఇట్లా ఉంటుంది కానీ కొంచెం అది పెద్దగా ఉంటుంది. మూవీలో సైఫై మూవీలో యూజ్ చేసే కార్స్ లాగా. ఈరోజు సాటర్డే కదా, అందుకే ట్రాఫిక్ నార్మల్ ఉంది. అదే నార్మల్ టైంలో ఈ రూట్లో వెళ్ళాలంటే సుక్కలు కనిపిస్తాయి. అమ్మ వెహికల్స్ కదలవు, పైనుండి ఎండ, బాబా బాబా చిరాకు వచ్చేస్తుంది. ఒక్క సాటర్డే సండే వస్తే హ్యాపీగా డ్యూటీ చేసుకోవచ్చు ఈ ఏరియాలో. మిగతా రోజులంతా ట్రాఫికే. 10:27కి పడింది, అంటే ఆల్మోస్ట్ ఒక 25 మినిట్స్ తర్వాత ఆర్డర్ పడింది. స్వచ్ఛ ఇండియన్ కేఫ్. ఇక్కడ నుండి ఎక్కడికి? ఓ జనార్దన్ హిల్స్, వైష్ణవి జైనగర్ పక్కన. ఓకే ఓకే, అది ఆర్డర్ పికప్ చేసుకున్నాను. మా రెస్టారెంట్కి రీచ్ అయ్యాక 2 ఆర్డర్స్ అయితే వేసాడు. 2 ఆర్డర్స్ అయితే పికప్ చేసుకుంటున్నా. ఒకటేమో ఒమేగా హాస్పిటల్, ఇంకోటి వచ్చేసి కాజాగూడలో పడింది జన్మభూమి కాలనీ. చాలా ఈ 2 డెలివరీ చేద్దాం. చాలా సెకండ్ ఆర్డర్ కూడా ఇచ్చేసిన. ఈ ఆర్డర్కి ఎంత వచ్చి ఉంటుంది మనకు ఫస్ట్ చూపించింది కానీ నేను స్క్రీన్ షాట్ తీసుకోవడం మర్చిపోయినా. ఓ 78 రూపీస్ వచ్చింది. థర్డ్ ఆర్డర్ కూడా పడింది. ఎక్కడి నుండి? చాయోస్, మన మైండ్ స్పేస్లో ఉంది డెలివరీ. ఓహో, చందానాయక నగర్ ఏదో ఒకటి. దానికంటే ముందు మనం పెట్రోల్ కొట్టించుకోవాలా. ఇటు సైడ్ మళ్ళీ వస్తామో రాము. ఇక్కడ ఈ గచ్చిబౌలి పెట్రోల్ బంక్లో మంచిగా మైలేజ్ వస్తుంది, మంచిగా కొడతారు పెట్రోల్ కూడా, ఎలాంటి మోసం ఉండదు. అందుకే నేను ఎప్పుడు ఇటు సైడ్ వచ్చినా పెట్రోల్ కొట్టించుకుంటా. చేసాం చాయోస్ దగ్గరికి. ఆర్డర్ అయితే రెడీగా ఉంది, దినా పికప్ చేసుకుందాం. भैया 5766 आना दिया ना 5766 0744. చలో పికప్ అయితే చేసుకున్నా. ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉంటుంది ఎప్పుడు. వావ్, క్యాష్ ఆన్ డెలివరీ పడింది 245 రూపాయలు. మన దగ్గర అమౌంట్ కలెక్ట్ చేసుకున్నా. చలో డెలివరీ చేసేసా. 51 రూపీస్ వచ్చింది. ఫోర్త్ ఆర్డర్ పడింది రాజుగారి బిర్యానీ. ఎక్కడికి ఇది? దివ్యశ్రీ ఓరియన్ బ్యాక్ సైడ్ హాస్టల్స్ ఉంటాయి ఇక్కడ. మొత్తం 8.5 కిలోమీటర్కి 64, 22 రిటర్న్ బోనస్. ఆ రిటర్న్ బోనస్ రాదు. షాగోజ్ అన్న పక్వన్ గ్రాండ్ అన్న ఆర్డర్ వేస్తాడు. చలో యాక్సెప్ట్ చేద్దాం. చలో రాజుగారి బిర్యానీ దగ్గరికి అయితే వచ్చేసాం. రీచ్. ఒరే ఎన్ని సెల్ఫీలు రా వీడబ్బా, ఎన్నిసార్లు సెల్ఫీలు అడుగుతావురా దరిద్ర. రాజుగారి బిర్యానీ ఆర్డర్ అయితే తీసుకున్నా. ఇది శ్రీ లక్ష్మీ బాలాజీ ఉమెన్స్ పీజీ. ఓకే, పోయి డెలివరీ చేద్దాం. చలో
కస్టమర్కి ఆర్డర్ ఇచ్చేసిన. ఈ ఆర్డర్కి ఎంత వస్తుంది అంతే, మనం ఫస్ట్ చూసినంత వస్తుంది 67, 22 రూపీస్ రిటర్న్ బోనస్. కానీ అది రాదు, పక్కా ఏదైనా ఒక ఆర్డర్ ఇస్తాడు. ఇదే అయిపోయినా కదా పక్కాడు ఏదైనా ఒక ఆర్డర్ ఇస్తాడని. పక్వాన్ గ్రాండ్ వేసిండు. పక్వాన్ గ్రాండ్ నుండి తాజా కిచెన్ పక్కన 49. ఓకే, అది కూడా డెలివరీ వేద్దాం. మా రెస్టారెంట్కి రీచ్ అయినాక బ్యాచ్ ఆర్డర్ పడింది. ఈ 2 ఆర్డర్స్ పికప్ చేసుకున్నా, 2 పక్క పక్కనే ఉన్నాయి డెలివరీ. ఇంకెందుకు లేట్, పద ఈ ఆర్డర్ కూడా ఇచ్చేద్దాం. ఇప్పుడు ఇచ్చేసిన కస్టమర్కి अपडेट చేసేద్దాం. इंस्टामार्ट है ना, हाँ इंस्टामार्ट है भैया। बिना नोट जाने वाला। हाँ हाँ, अभी आगे से राइट ले लो, फिर लेफ्ट राइट आता, वो वहाँ पर भी एक है। చలో ఆర్డర్ డెలివరీ పెట్టడం లేదు, మేఫిల్ వేసిండు 45 రూపీస్. అమ్మ బ్యాచ్ ఆర్డర్ మేఫిల్ పికప్ చేసుకొని బోరబండలో ఒకటి ఉంది, ఇంక 2 బోరబండే. ఇంకా సెకండ్ కస్టమర్ కూడా ఆర్డర్ ఇచ్చేసిన, డెలివరీ మార్క్ చేసేద్దాం. ఈ ఆర్డర్కి ఎంత వచ్చిందేమో. ఇంతసేపు లోడ్ అవుతుంది ఇది. సర్లే ఏదోటి, అది అట్లా రావాల్సిన అమౌంట్ అది వస్తాయి కదా. మనం ఇక్కడ నుండి వెళ్ళిపోదాం మళ్ళీ జోన్ లోపలికి. ఓ ఆర్డర్ పడింది. వావ్, స్పైసీ వెన్నీ నుండి టోటల్ వచ్చేసి 14 కిలోమీటర్స్, 113, 40 రూపాయలు రిటర్న్ బోనస్. ఆ రిటర్న్ బోనస్ ఎట్లా అడిగాడు, ఎందుకంటే ఏదో ఒక ఆర్డర్ వేస్తాడు. చలో ఆర్డర్ అయితే పికప్ చేసుకుందాం. సారీ మామ, యాక్చువల్గా అయితే కెమెరా ఆఫ్ అయిపోయింది, ఛార్జింగ్ అయిపోయి చూసుకోలేదు నేను నార్మల్గా అయితే కెమెరా ఆఫ్ చేసి ఏదైనా క్లిప్ షూట్ చేద్దాం అనుకున్నప్పుడు డైరెక్ట్ షట్టర్ బటన్ మీద క్లిక్ చేస్తుండే. ఇప్పుడు ఏం చేసినట్టు కెమెరా మొత్తం ఆన్ చేసి ఆన్లోనే ఉంచి ఇంక అప్పుడప్పుడు క్లిప్ షూట్ చేస్తున్నాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 4.5 గంటలు వచ్చింది ఛార్జింగ్ ఒక బ్యాటరీ. మళ్ళీ ఇప్పుడే బ్యాటరీ చేంజ్ చేసిన. ఇక్కడ నుంచి అయితే వీడియో కంటిన్యూ చేస్తా. ఈ స్కూజీ రెస్టారెంట్ నుంచి ఆర్డర్ పడింది, పికప్ చేసుకున్నా. ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ 1700. జొమాటో వాడు ఎప్పుడైనా ఫుడ్ ఆర్డర్ పెడదామంటే 100-200కి నమ్మడాడు. స్విగ్గీ వాడేమో 1700 కస్టమర్ని నమ్ముతున్నాడు. గ్రేట్ కదా. పేమెంట్ అయితే తీసుకున్నా కస్టమర్ దగ్గర. కస్టమర్ ఎట్లయితే ఎంత పెద్ద ఉందంటే పెద్ద రాజుల కోట లాగా ఉంది, మొత్తం పాలరాయితే వేసినట్టు. ఇంత పెద్ద ఇల్లు మేనేజర్ పేర్లేదు. అయ్యో, జోబ్లీస్ రోడ్ నెంబర్ 25లో ఉంది. చాలా పెద్దది. ఇంకో ఆర్డర్ వేస్తాడుగా, డోపమిన్ కుకీస్ ఉంటాయి. చాలా ఏదో ఒకటి. ఒసాకా రోడ్ నెంబర్ 79, 3.7 కిలోమీటర్స్, 13 minutes. చలో ఈ ఆర్డర్ కూడా కంప్లీట్ అయిపోయింది. 51 రూపీస్. ఎవరో బైక్ ఇష్యూ పెట్టినట్టున్నారు. 11 కిలోమీటర్ 108. వావ్, సర్లే నేను యాక్సెప్ట్ చేస్తున్నా. వాడు బైక్ ఇష్యూ పెట్టిండు, నాకు పడింది. పోయి ఆ రైడర్ దగ్గర అయితే పికప్ చేసుకుందాం. अशोक कुमार क्या? हाँ अशोक। कितने 2 ऑर्डर है? बाइक स्टार्ट पिकअप किया, मेरा बाइक स्टार्ट नहीं हो रहा। ओके ओके, दे दो. 2 ऑर्डर है ना? क्या बोला? 2 ऑर्डर? हाँ दे दो. इसको मैं खत्म कैसे करूँगा इसको? अभी रीचड मार के. क्या बोला करने के लिए? हमको आता नहीं है इसमें।
क्या बोला करने के लिए? एक मिनट एक मिनट। अभी चेक करो ऐप एक बार। ऐप क्लोज करके ओपन करो, क्लोज करो। पूरा ऑफ। हाँ पूरा वो क्लोज करो बैकग्राउंड से। अभी ओपन करो। अभी ओपन करो। क्या है? चला गया। दो ऑर्डर है ना? दो ऑर्डर देखो। ओके। मेरा बाइक ही स्टार्ट नहीं हो रहा। हाँ हाँ क्या बोल रहा है ये? शेयर करने। हो गया, ख़त्म हो गया। खत्म हो गई। हाँ ऐप ऐप ऑफ कर दो और एक ऑर्डर आ जाएगा। अरे बोला ना, ये लगी, रिजेक्ट कर दिया। रिजेक्ट कर दो। इसको रुको 1 मिनट, यह क्या बाइक प्रॉब्लम? बाइक इशू मार दो, रिजेक्ट एंड स्टॉप ड्यूटी मार दो। अभी ऑफ कर दो। ऑफ हो गया। हो गया ना ऑफलाइन? हाँ ये आवाज कौन सी कर रहा है? वो यहाँ से नोटिफिकेशन से रिमूव कर दो, ये पूरा रिमूव कर दो। अभी साउंड नहीं आएगा। नहीं, साउंड नहीं आता है ना। सीता सरोवर अमीरपेट। ठीक है भाई। ठीक। సరే ఆయనది బైక్ ఇష్యూ ఉండే అంట, ఇష్యూ పెట్టిండు, ఆర్డర్ మనకు వచ్చింది. ఇప్పుడు ఈ 2 ఆర్డర్లు మనం డెలివరీ చేయాలి. 42 రూపీస్ వచ్చింది ఈ ఆర్డర్కి. రిటర్న్ బోనస్ 22 రూపీస్. యా మరీ అంత తక్కువ. 22 రూపీస్ కూడా మనకు రానివ్వట్లే. ఏదో ఒక ఆర్డర్ వేస్తారు చూడండి. ఏరా బాబు నాకు దండం. ఒక పక్క టార్గెట్ ఓపెన్ అవ్వడు, ఇంకో పక్క ఎర్నింగ్ ఓపెన్ అవ్వడు. చెప్పాను కదా రిటర్న్ ఆర్డర్ ఏదో ఒకటి వేస్తాడని. స్పైసీ రెగ్యులర్ 9.5 కిలోమీటర్స్ 95. ఎక్కడ ఉంది? మాదాపూర్ డిమార్ట్ దాటిన తర్వాత పర్సెంట్ అవ్వదు. ఓకే, పికప్ చేసుకున్న ఆర్డర్ 7 కిలోమీటర్లు 6.6 దగ్గర చూడండి. 22 మినిట్స్ ఎంత ట్రాఫిక్ ఉంది అంటే. ఆర్డర్కి ఎంత వచ్చింది? 124 టిప్తో వెళ్తుంది. ఇదే ఆర్డర్ అయితే చాలా దూరంగా ఉంది, చలి పెడుతుంది, దూరం వేస్తున్నాడు. మళ్ళీ 114 రూపాయల ఆర్డరు. ఎవరో ఏంద్రా ఇది? అమ్మా రెయిన్బో విస్తాక చాలా ఈ ఆర్డర్కి సరిపోదండి. పికప్ ఎంత వచ్చిందో చూపిస్తావు. కృష్ణాస్ కిచెన్ అంట 3.7 కిలోమీటర్స్ పికప్. మరి ఇట్లాంటి ఆర్డర్లు వేస్తే ఎవడు చేస్తాడు రా నాయన? సరే ఘోరంగా ఉంది. ఇదే మొత్తం లాంగ్ ఆర్డర్లు వేస్తున్నాడు. డ్యూటీ మీద ఇంట్రెస్ట్ పోతుంది. 116 వచ్చింది. ఆ రిటర్న్ బోనస్ ఎట్లా రాదు, ఏదో ఒక ఆర్డర్ వేస్తాడు, దానికి బదులు లాగౌట్ చేసుకుని వెళ్ళిపోవడం బెస్ట్. ఈరోజు అయితే టోటల్ ఎర్నింగ్ 1146 ప్లస్ 109 సర్జ్ ప్లస్ 150 ఇన్సెంట్ 1400 అయింది 12 గంటలు చేస్తే. అసలు సాటర్డే వస్తే 2000 అయ్యేది. అట్లాంటిది ఇంత ఘోరంగా తయారవుతుంది స్విగ్గీ. చలో వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఉంటా అయితే.